ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు ఇష్టమైన పిల్లలు, మీ మనసెరిగిన పిల్లలు వారి కష్టార్జితంలో నుంచి వేల రూపాయలు వెచ్చించి ఈ పొలమేరు గ్రామాన్ని ప్రేమించి సత్యవాక్యాన్ని చెప్పించాలి అని ఆశపడి ఎక్కడెక్కడో ఉంటున్న దైవజనులందరినీ పిలిపించి ఈ గ్రామానికి ఈరోజు ఆ పిల్లలు మేలు చేస్తున్నారు. ఈ భాగ్యాన్ని పొందుకోవడానికి సభా ప్రాంగణంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ, అలాగే సౌండ్ ద్వారా మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీ మనసును గ్రహించటానికి కృప చేయండి. ఏ ఉద్దేశంతో అయితే మీరు ఈ సభను ఏర్పాటు చేశారో మీ ఉద్దేశం నెరవేరి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు అమాయకులు బైబిల్ పట్టుకున్నారు, కానీ బైబిల్ పైన పట్టు లేని వారుగా మారిపోయారు. మీ వాక్యంలో ప్రతి ఒక్కరిని గొప్ప చేయాలి అని మేము ప్రయత్నిస్తుండగా తండ్రి, మా ప్రయత్నంలో మీరు మాకు సహాయంగా తోడుగా ఉండండి. మీ పిల్లలకు మీ మాట అర్థం చేయించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించండి. వేదిక మీద ఉన్న దైవజనులను జ్ఞాపకం చేసుకునండి, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. క్రీస్తు పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో మరి ఎంతోమందికి సత్యాన్ని బోధిస్తూ సత్య సంబంధమైన సేవలో మరి నాయకులుగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ సభ జరగడానికి ముఖ్య కారకులు మరి నాగలక్ష్మి గారు, ఆ కుటుంబం వారి కష్టార్జితంలో నుంచి మరి సభను జరిగించడానికి కొన్ని వేల రూపాయలు వెచ్చించారు. ఆ కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి విజయరత్నం గారు మన మధ్యలో ఉన్నారు, సభకు సహకారిగా, ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సునీతారాణి గారు మరి ప్రాంతంలో చక్కగా ఒక బైబిల్ రీసెర్చ్ సెంటర్ని నడిపిస్తూ వచ్చిన మనందరికీ కూడా భోజనాలు సిద్ధం చేశారని విని సంతోషిస్తున్నాం. వాక్యంలోకి వెళ్ళక మునుపే ఈ పేర్లు మీకు ఎందుకు చెప్పానో ప్రసంగం మీరు చివరి వరకు వింటే అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఎందుకు ఈ త్యాగాలకి వాళ్ళు సిద్ధపడుతున్నాడో. ఈరోజు నా మాటలు, ప్రతి మాట నా నోట్లోంచి దేవుడు పలికిస్తున్న ప్రతి మాట మీరు మీ మనసులు ఆ మాటలపైనే కేంద్రీకరించి వింటేనే తప్ప, ఈరోజు దేవుడు మీకు రాత్రి ఒక అద్భుతమైన ఒక సంగతి మీకు చెప్పబోతున్నాడు. అది మీకు అర్థం కాదు. ఎప్పుడు కూడా విషయం అనేది మనకు అర్థం అవ్వాలి అంటే మన మనసు దాని మీద కేంద్రీకరిస్తేనే తప్ప అర్థం కాదు. కనుక మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఇంట్లో ఏమవుతుందో రోజు ఉండే ఇండ్లే కదండి, అది ఏమన్నా కొత్త ఇల్లా మీరు వెళ్ళేది? ఆ ఇంట్లోనే ఉంటారా, కొత్త ఇంటికి వెళ్తారా? రోజు ఉండే ఇల్లే, రోజు పడుకునే నిద్రే. ఈ సభ రేపు జరుగుతుందా? జరగదు. కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని ఏంటో అని ఆలోచించకుండా పోలేడు అవన్నీ పక్కన పెడతాను, ఈరోజు ఏవో దేవుడు చెప్తాడంట, నేను వింటాను, నేర్చుకుంటాను అన్న మనసుతో దేవుడి సన్నిధిలో కొద్దిసేపు కూర్చోండి. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు సృష్టికర్త, పరలోకంలో ఉన్నాడు. ఈ మానవులందరినీ కలిగించిన తండ్రి దేవుడు ఒక్కడే. మానవులందరి సృష్టికర్త అయిన దేవుడు తండ్రి, ఆయన ఈ దేహాలను కట్టాడు గనక
ఈ దేహాల బాగు కోరి మేలు కోరి ఆరోగ్య ప్రస్తావన కూడా బైబిల్లో రాయించాడు. అంటే బైబిల్ ఏంటి అని మనం ఆలోచిస్తుంటే మన ఆరోగ్యం గురించి కావాలా, మన పుట్టుక గురించి కావాలా, మన మరణం గురించి కావాలా, పుట్టుకకు ముందటి సంగతులు కావాలా, మరణం తర్వాత సంగతులు కావాలా, మనిషి బ్రతుకుకు సంబంధించిన సమస్త జ్ఞానాన్ని, మానవ మేధస్సుకు అంతు చిక్కని సంగతులను సైతం ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పేదే మన చేతుల్లో ఉన్న బైబిల్. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎంతటి గొప్పవాళ్ళం అంటే, ఈ భూప్రపంచంలో ప్రశ్న సమాధానం లేని ఏ ప్రశ్న అయినా మీరు బైబిల్ ముందు పెట్టండి, బైబిల్ ఈజీగా దానికి సమాధానం చెప్తుంది. అంత గొప్పది బైబిల్. మీరు ఏ ప్రశ్న అయినా పెట్టండి బైబిల్లో. ప్రకృతికి సంబంధించిన ప్రశ్నలు పెడతారా, మనిషికి సంబంధించిన ప్రశ్నలు పెడతారా, జీవులకు సంబంధించిన ప్రశ్నలు పెడతారా, పుట్టుకకు సంబంధించినవి పెడతారా, మరణానికి సంబంధించినవి పెడతారా, మీరు ఏ సంగతి అయినా బైబిల్ ముందు ప్రశ్నగా పెట్టండి, దానికి టక్కున ఆన్సర్ చెప్తుంది బైబిల్. కారణం, ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కలిగించిన సృష్టికర్త పరమ తండ్రి ఈ భూమి మీద ఉన్న మానవులను ప్రేమించి రాయించిన ఒక మంచి ఉత్తరం. నా పిల్లలారా మీరు చదువుకోండి అని పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషులను ప్రేమించి రాయించి ఇచ్చిన ఉత్తరం ఇది. ప్రేమలేఖ, దేవుడు రాయించిన ప్రేమలేఖ మానవ జాతికి. కానీ ఈ మంచి పుస్తకానికి, పరిశుద్ధ గ్రంథానికి మత పుస్తకం అన్న ముద్ర వేయటం వలన బైబిల్లో ఉన్న మహాజ్ఞానం ఈ భూమి మీద ఉన్న మనుషులకు అందకుండా పోయింది. ఇప్పుడు కూడా మంచికి, యథార్థతకు స్థానం లేని లోకంలో ఈరోజు మనం ఉన్నాం. మంచి మనిషికి నచ్చదు, యథార్థత మనిషికి నచ్చదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఏది కూడా మనిషికి నచ్చదు. అబద్ధాలు కావాలి, కల్పనలు కావాలి, కథలు కావాలి, ఏదైనా విషయం చెప్తుంటే వినసొంపుగా ఉండాలి, వాటిని మనిషి వింటాడు తప్ప మనిషిని సూటిగా ప్రశ్నించి మనిషిని బాగు చేసే ఏ సంగతులు కూడా మనిషి వినడు. బైబిల్ అందుకే ఎక్కువ మంది వినడానికి సిద్ధపడరు. ఇకపోతే క్రైస్తవులుగా దేవుడు మన చేతుల్లో ఈ బైబిల్ పెట్టాడు. 66 పుస్తకాలు, మహాజ్ఞాన గ్రంథం. వెరీ గుడ్. బైబిల్ దగ్గరకు రానివారు ఒక రకంగా దేవుడి జ్ఞానానికి దూరం అయితే, జాగ్రత్తగా వినాలి ఇప్పుడు నేను చెప్పేది. బైబిల్ దగ్గరికి రానివారు, బైబిల్ పట్టుకోని వారు దేవుడి జ్ఞానానికి దూరం అయ్యారు. ఈ మహాజ్ఞానానికి ఈ వారసులుగా వాళ్ళు కాలేకపోతున్నారు. ఇకపోతే క్రైస్తవులుగా, క్రీస్తును ధరించిన వారుగా, బైబిల్ పట్టుకున్న వారిగా క్రైస్తవుల దగ్గర ఏమైనా ఈ మహాజ్ఞానం దొరుకుతుందంటే మనం ఎలా మారిపోయాము అంటే, మేము యేసుప్రభు దగ్గరికి వచ్చాము. యేసుప్రభు మాకు తెలుసు, మా పాపాల కోసం మరణించాడు. సో మేము ఏం చేయాలి అంటే బాప్తీసం తీసుకుంటాం. తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంకేముంది? అయిపోయింది. అంతేనా? క్రైస్తవ జీవితం అంటే ఏంటి చెప్పండి? బాప్తీసం తీసుకున్నాం, అయిపోయింది. ఇంకేంటంటే ఎక్స్ట్రాగా బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకేంటి ఎక్స్ట్రాగా మన జీవితంలోకి వచ్చింది? మీరు చెప్పండి. ఆదివారం గుడికి వెళ్ళి వస్తాం, అంతేనా? బాగా వినాలి ప్రసంగం. క్రైస్తవుణ్ణి బాప్తీసం తీసుకున్నాను, ఆదివారం గుడికి వెళ్ళి పట్టుకున్నవారు లేదా బాప్తీసం తీసుకున్నవారు, రక్షణ తీసుకున్నవారి విషయంలో దేవుడు కోరుకుంటున్నాడా? ఇది ఈ రాత్రి మనం ఆలోచించాలి. మీకు కూడా చెప్తాను, నేను చెప్తున్నావు కరెక్టో కాదో మీరు నాకు చెప్పాలి. ఈరోజండి బోధ, క్రైస్తవుడు బోధ వినాలి. ఆ బోధ 66 పుస్తకాలుగా క్రైస్తవుల చేతుల్లో ఉంది. బైబిల్ ఒకటే, కానీ క్రైస్తవులంతా ఒకటిగా ఉన్నారా? ఉన్నారా? లేరు. బాప్తీసం ఒకటే, ఒకటే బాప్తీసం, ఒకటే బైబిల్, ఒకటే యేసుప్రభు.
కానీ ఒకటిగా ఉండరు. ఏంటి చెప్పండి? ప్రాబ్లం ఏంటి చెప్పాలి నాకు? ప్రాబ్లం ఏంటి? బోధ సంఘానికి ఒకటి జరుగుతుంది, అంతేనా? ఈ సంఘంలో ఒక బోధ, ఆ సంఘంలో ఒక బోధ, ఆ సంఘంలో ఒక బోధ. బైబిల్ మాత్రం ఒకటే. ఈ సభ ఎందుకు పెట్టామో మీకు రాత్రి చాలా జాగ్రత్తగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడో హైదరాబాద్ నుంచి నేను రావటం, సంఘం వారి దగ్గర ఉన్న యవనస్తులు వాళ్ళ పనులు మానుకొని ఇదిగో ఇన్ని ఏర్పాట్లు చేయటం, ఈ లోకల్గా ఉన్న కోఆర్డినేటర్ గారు వాళ్ళ పిల్లలు అంతా దేనికి అనుకుంటున్నారు? క్రైస్తవుడు ఒక ప్రమాదంలో ఉన్నాడు. ఇప్పటి నుండి కాదు, తొలి శతాబ్దం నుండే ఒక ప్రమాదంలో ఉన్నాడు. ఏంట ప్రమాదం అంటే, బైబిలును దేవుడు క్రైస్తవుల చేతుల్లో పెట్టిన తర్వాత భూమి మీద దేవుడు ఉన్నాడు అన్నది ఎంత వాస్తవమో, దెయ్యం ఉందన్నది కూడా అంతే వాస్తవం. అలాగని మీరు దెయ్యం అనగానే తెల్లచీర, మల్లెపూలు, కాళ్ళు వెనక తిరగటం, ఈ దెయ్యం గురించి నేను మాట్లాడటం లేదు. ఏమంటే అది సినిమా వాళ్ళు చూపించిన దెయ్యం, సినిమా వాళ్ళు క్రియేట్ చేసిన దెయ్యం. ఒరిజినల్గా దెయ్యం అది కాదు. దెయ్యం శ్మశానాల్లో ఉంటుందని వాళ్ళు చూపించారు. నిజానికి దెయ్యం ఎక్కడ ఉంటుందో తెలుసా? మీ పక్కనే కుర్చీలో కూర్చొని ఉంటుంది. తెలుసా? ఇది తెలీదు. ఇది సబ్జెక్ట్ మళ్ళా సైడ్ ట్రాక్ అవుతుంది. దెయ్యంలోకి వెళ్తే రాలేం బయటికి. దేవుడు అన్నది వాస్తవం. చీకటి శక్తి, కంటికి కనపడిన ఒక శక్తి. దేవుడు ప్యూర్ నిర్మలమైన వాక్యాన్ని తన పిల్లల చేతుల్లో పెడితే అది ఈ వాక్యాన్ని తన వారిని దింపి కలిపి చెరిపేసింది. దేవుడు పిల్లలకి అందవలసిన వాక్యం అందవలసిన విధంగా కాక మరొకలా అంది దేవుడి ఉద్దేశాలు క్రైస్తవ జీవితాలలో నెరవేర్చకుండా చేసింది. ఇది గమనించి దేవుడు అంటున్నాడు, నా పిల్లలారా ఒక అలర్ట్, జాగ్రత్తగా వినాలి. క్రైస్తవులారా, మీరు బాప్తిసం తీసుకుని రక్షణలోకి వచ్చేసామని అక్కడ ఆగిపోతే కుదరదు అని చెప్పాడు. మరి ఏం చేయాలండి? మీకు ఒక డ్యూటీ వేస్తున్నాను, మీకు ఒక బాధ్యత వేస్తున్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ బాధ్యతను మీరు భుజాలకు ఎత్తుకోవాలి అన్నాడు. ఏంటండి? బైబిల్ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. జాగ్రత్తగా ఇప్పటి నేను ప్రసంగం ఈ వచనంతో ప్రారంభిస్తున్నాను. ఒక గంట సేపటి తర్వాత ఈ వచనం మీకు బాగా అర్థమవుతుంది. మళ్ళా నేను జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఏమండి 4వ వచనం బైబిల్ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన అనగా దేవుడు మనుషులు అందరూ అన్నాడు. చూడండి, అక్కడ ఈ పదం పట్టుకోవాలా. ఎవరంట? మనుషులు అందరూ. బైబిల్ అందరి గురించి మాట్లాడుతుంది. బైబిల్ క్రైస్తవుల పుస్తకం అనుకుంటారు చాలామంది. నీ పుస్తకం కూడా అవుతుంది నువ్వు క్రైస్తవుడిగా మారితే. మనుషులు అందరూ, పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన పిల్లలే భూమి మీద ఉన్న మనుషులంతా. కనుక అంటున్నాడు దేవుడు, మనుషులు అందరూ రక్షణ పొందాలి. అనగా ఈ రక్షణ మార్గంలోనికి రావాలి. నీ మనసు మార్చుకోవాలి, రక్షణలోనికి రావాలి. లేకపోతే మరణం తర్వాత నీకు ప్రమాదం ఉంది. భూమి మీద బాగానే ఉంటావు. నేను మీ యేసు ప్రభు అవసరం లేదండి మాకు, మీ గుడికి రావండి మేము. నీ జీవితం భూమి మీద బాగానే ఉంటుంది. మరణం తర్వాత నిత్యాగ్ని దండనలోనికి నువ్వు వెళ్ళిపోతావు. కారణం, నిన్ను పుట్టించిన తండ్రి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించిన వాస్తవాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన గురించిన సత్యం నీకు యేసు చెబుతాడు. నువ్వు యేసును నమ్మలేదు, బైబిల్ దగ్గరకు రాలేదు, నిన్నెవరు పుట్టించారో నీ తండ్రి నువ్వు గుర్తించలేదు. గనుక ఆయన కష్టాన్ని, ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానిని నువ్వు అనుభవించేసావు. కనుక సృష్టికర్తను నమ్మనందుకు, సృష్టికర్త దగ్గరకు రానందుకు, రక్షణను పొందనందుకు మరణం తర్వాత నిత్యాగ్ని దండంలోనికి నువ్వు వెళతావు. అలా వెళ్ళకూడదు అని నిన్ను ప్రేమించి దేవుడు యేసుక్రీస్తు వారిని నీ కోసం బలేశాడు.
అది మీకు అర్థమవడానికి బైబిల్ను రాయించి మరలా నీ చేతుల్లో పెట్టాడు. అలాగని బైబిల్ వేరే 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 భాషల్లో ఉందండి మాకు అర్థం అవట్లేదు అనడానికి లేకుండా, ఏ మనుషుడు ఏ భాషతో మాట్లాడతాడో మనుషులు మాట్లాడే ఇంచుమించు అన్ని భాషలలోనికి దేవుడు బైబిల్ని పంపించేశాడు. కారణం ఏమంటే భూమి మీద మీరు చూడండి, ఏ గ్రంథానికి లేని ఖ్యాతి బైబిల్కి ఉంటుంది. ఇన్ని భాషల్లో ఏ గ్రంథమో లేదు, బైబిలే ఉంటుంది. ఎందుకుంది అంటే భూమి మీద ఉన్న మనుషులంతా తన పిల్లలే. తన పిల్లలు మాట్లాడుకునే ప్రతి భాషలోనికి తన గ్రంథాన్ని పంపాలనుకున్నాడు దేవుడు. ఏమంటే జాన్ గూటన్బర్గ్ని పుట్టించాడు, అచ్చుయంత్రం కనిపెట్టాడు. అచ్చుయంత్రం కనిపెట్టిన వెంటనే మొట్టమొదట ముద్రించబడిన గ్రంథం ఏది? బైబిల్. ఎందుకు ముద్రించాలి? మనుషులు అందరి దగ్గరకు ఈ రక్షణ సువార్త వెళ్ళాలి. అదే అంటున్నాడు అక్కడ ఆయన. మనుషులు అందరూ రక్షణ పొంది అయిపోయిందా? ఇంకొకటి ఏమన్నా ఉందా అక్కడ? అవ్వలేదు. ఏమండి మేము ఎక్కడ హైదరాబాద్ అండి బాబు, సుమారు ఎన్ని కిలోమీటర్లు తెలుసా ఇక్కడికి? ఎన్ని కిలోమీటర్లు? సుమారు 450 కిలోమీటర్లు ఉంటుందండి. నేను రాను 450, పోను 450. అంటే ఈ ఒక్క సభ కోసం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను? 900. ఎందుకు మీకు 40 నిమిషాలు చెప్పి ఇంటికి పంపించేయడానికా? 900 ప్రయాణం. నా యేసుప్రభు అంటే నిజంగా 3 రోజులు ప్రసంగాలు చేశాడు బైబిల్లో. ఎవరైనా చేస్తారేమని వెయిటింగ్ చేస్తున్నానని నేను. ఇంటికి పంపకుండా 3 రోజులు ప్రసంగం చేస్తే ఎలాగుంటుంది? బలిగా ఉంటుంది. కానీ మనమే ఒక అరగంట ఆలస్యం అయ్యేసరికి ఇల్లు ఏమైపోతుందో, దొంగలు ఎత్తుకుపోతున్నారేమో. ఇంటి ముందు ఉన్న బట్టలు ఉన్నాయో ఎవడైనా ఎత్తుకుపోయాడో, ఆడపిల్లలు బట్టలు, ఒడియాలు, డోరు తాళం పడ్డదో లేదో, బీరువాలో ఉన్న బంగారం ఎలాగుందో. మనకి సంపాదన ఎక్కువైపోయి, లోకపిచ్చి ఎక్కువైపోయండి. వాకింగ్ దగ్గర దేవుడి సన్నిధిలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. కొంతమంది భక్తులు ఉంటారండి, ఆదివారం ఆరాధనకు వస్తారు, చివరి ప్రార్థన చేస్తారు కదండి, ఆశీర్వాద ప్రార్థన. పరలోకమందున మా తండ్రి అని ఇలా కళ్ళు మూసి ఆశీర్వాదం ఇచ్చి ఆమెన్ అనే లోపు ఉండరుగా జంపు. వాక్యం వినేటప్పుడు ఉంటాడు ఆమెన్ అనగానే కనబడ్డిగా. అంటే అర్థం ఏంటి? ఆమెన్ అంటే చాలు దూకేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇక అంత తొందర ఏంటి? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి తొందర? దేవుడి సన్నిధిలో నుంచి లోకంలో పడిపోవడానికి తొందర. ఇదేంటి చెప్పండి ఇప్పుడు? ఇది దేవుడి సన్నిధి. ఎక్కడికి వెళ్ళిపోతారు దేవుడి సన్నిధిలోంచి, దేవుడి దగ్గర నుంచి? జాగ్రత్తగా వినండి. మనుషులందరూ రక్షణ పొందాలి చెప్పేశాడు, అవలేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందవలనని ఆయన నిశ్చయించుచున్నాడు. ఎవరు? దేవుడు. ఎక్కడోటి అడుగుతున్నాను నేను ఇప్పుడు, వాక్యం అలాగే ఉందా? ఏమంటే ఈ వాక్యం నా బైబిల్లో ఉందన్న వాళ్ళు చేయలేపండి. ఇప్పుడు నేను చదివిన వాక్యం నా బైబిల్లో ఉందన్న వాళ్ళు చేయలేపండి. మీ బైబిల్లో ఉందైతే మాకే ఉందేమో అనుకున్నాను. మీకు కూడా ఉందైతే మీకు కూడా ఉంది. మీలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు? వెరీ గుడ్, సంతోషం. రక్షణ పొందారు కదా. రక్షణ పొందిన మీ అందరికీ వెంటనే అక్కడ దేవుడు వేసిన డ్యూటీ ఏంటో నాకు చెప్పాలి. అక్కడ అంటే అర్థం ఏంటి? ఏవో బైబిల్ అలా ఉంటుందండి, మాకేమో అర్థం అవ్వు, అంతే కదండి. వాక్యాలు అలాగ ఉంటాయేంటి? మాకు ఏం అర్థం అవ్వు, అన్నీ అర్థమవుతాయి అక్కడే కూర్చుంటే, అక్కడే నిలబడితే. రక్షణ పొందిన తర్వాత ఈ రక్షణ పొందిన వ్యక్తి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, జ్ఞానం అనలేదు అక్కడ. అంటే అర్థం ఏంటి? అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటో చెప్పాలి. పోనీ అనుభవం అంటే అర్థం ఏంటో చెప్పండి. తెలుగు అర్థం అవుతుంది, మనకి ఇంగ్లీష్ బాగుంటుంది, అదే కదండి. ఎక్స్పీరియన్స్, అంతేనా? టెలివిజన్ ఎక్కడుంది బాబా అని అడగండి పిల్లల్ని. టెలివిజనా? అదే ఉంటుంది అంకులు అంటారు ఇల్లు. టెలివిజన్ అంటే ఏంటనుకుంటున్నారు? అది టీవీ. ఏమంటే స్పష్టంగా తెలుగులో మాట్లాడాలంటే ఏమనాలి? దూరదర్శన్ అనాలి. ఇప్పుడు అసలు దూరదర్శన్ అంటే అసలు ఆ పదవేటని చూస్తారు వీళ్ళు.
ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా వాళ్ళని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడండి. సెల్ ఫోన్ అంటున్నారండి. ఒరిజినల్ ఏంటో తెలుసా దానికి? బాబు చరవాణి ఎక్కడుంది అనాలా? చరవాణా ఏంటి బాబు ఇది అంటారు వాళ్ళు. అలా తెలుగు మనకు అర్థమవదు. ఇంగ్లీష్కి నెమ్మదిగా అలాగా అయిపోయాం, అలవాటు పడిపోయాం. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్స్పీరియన్స్ ఉండాలి నీకు. దేంట్లో? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యంలో నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెరీ గుడ్. ఏమండి, అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఆడపిల్లల నోటి అడుగుతాను ఇప్పుడు. మీకు వివాహమైన కొత్తలో బాగా వంట చేయటం వచ్చా? అత్తోరింటి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అత్తమ్మ తిట్టిందో జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఉప్పు ఎక్కువ వేసేస్తావు, మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నట్టు వండకి ఇక్కడ అన్నదే లేదా ఆవిడ? అన్నదే. నువ్వు కారం వేసేస్తావు, లేదా చప్పుడుగా ఉండాలనుకోండి, మీ చప్పుడు కూరలు మా ఇంటి దగ్గర ఉండొద్దు, మాకు మంచి టేస్ట్గా ఉండాలి. ఓ రోజు తిట్టింది ఉప్పు తక్కువైందని, తర్వాత రోజు తిట్టింది కదని 2 స్పూన్లు వేస్తుంది ఈవిడి, అది ఎక్కువైపోద్ది, మళ్ళా తిరుగుతుంది. అప్పుడు 1 వేస్తే తక్కువ, 2 వేస్తే ఎక్కువ, 1.5 కరెక్ట్ అనమాట. 3 సార్లు తిడితే కానీ రాలేదు. అది ఏంటది? అనుభవం. బాగా వినాలి. సైకిల్ నేర్చుకునేవాడికి 1 రోజులో అనుభవం వస్తుందా? పట్టుకుని వెళ్ళిపోయి మోకాలు చిప్పలు 4 సార్లు పగిలితే కానీ వాడికి సైకిల్ రాదు. అవునా? అంటే దాంట్లో ఏం సంపాదించాడు? అనుభవం. అనుభవ జ్ఞానం అన్నాడు. అనుభవ జ్ఞానం ఎలా ఉంటాడు అంటే చేయకముందే చెప్పేస్తాడు. అవునా? ఇది ఎలాగవుతుందండి అంటే ఏముంది తనకి? అనుభవం. వంట చేస్తున్నప్పుడు చెప్పేస్తాడు, ఇదేంటి ఈ బియ్యం తెచ్చారు, ఖచ్చితంగా పలావు చీడిపోద్ది అంటాడు. అంతే. ఎక్స్పీరియన్స్ వంట మాస్టర్ అయితే అది అలాగే అవుతుంది. ఎక్స్పీరియన్స్, అనుభవం అతనికి. జాగ్రత్తగా వినండి. రక్షణ పొందిన తర్వాత నీకు అనుభవ జ్ఞానం ఉండాలి. దేంట్లో? సత్యంలో. ఇంతకీ సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. జాగ్రత్తగా వినండి, త్వరగా చదవాలి. నేను రెఫరెన్స్లు చెప్తున్నప్పుడు ఇవన్నీ మీరు రాసుకోండి. మీకు నేను దేవుడి జ్ఞానంలో ఎంత వెనకైపోయానో అని ఈరోజు మీరు ప్రసంగం బాగా వింటే చాలా బాధపడతారు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28. సమూయేలు 2వ గ్రంథం 7:20 చదువుతున్నారా? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. ఉందా బైబిల్లో? ఏమనుంది? నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. దేవుడి మాట సత్యం. ఇప్పుడు దేవుడి మాట ఎక్కడుంది? ఇదిగో నీ చేతుల్లోనే 66 పుస్తకాలుగా. ఈ బైబిల్లో ఉన్న మాటలన్నీ ఎవరి మాటలు? దేవుడి మాటలు. సత్యము అనగానే దేవుడి మాట సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు చెప్పాడు ఈ సంగతి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17. నీ వాక్యం సత్యం, దేవుడి మాట సత్యం. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదిగో నా వాక్యం విషయంలో, నా మాట విషయంలో వాళ్ళు అనుభవ జ్ఞానులైపోవాలి అన్నాడు. అన్నాడు. కానీ ఈరోజు రక్షణ తీసుకుని బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? అనుభవం వచ్చిందా? దేంట్లో? వాక్యం విషయంలో అనుభవం వచ్చిందా? రాలేదు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ మలాకి గ్రంథం అన్నామంటే ముందు ఇండెక్స్కి వెళ్ళిపోతారు చాలామంది. మలాకి గ్రంథం అన్నాం అనుకోండి, అసలు ఇలాంటితో పుస్తకం ఉందా బైబిల్లో? హబక్కుకు, నహూము ఇలాంటి చిన్న ప్రవక్తల పుస్తకాలు చెప్తున్నాం అనుకోండి, బైబిల్ ఇలా టక్కమని ఇలా మత్తయి సువార్త తీసినట్టు తీరు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి?
ఎక్కడికి వెళ్తారు? ఇండెక్స్కి. అక్కడికి వెళ్ళి పేజ్ నెంబర్ చూసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తారు. అంటే పుస్తకాల పేర్లు తెలియదు ఇంకా. బాగా వినండి, పుస్తకాల పేర్లు తెలీదు. అసలు పుస్తకాల పేర్లే తెలియదు అంటే అసలు అధ్యాయాలు అసలు చదవలేదు. అధ్యాయాలే చదవలేదంటే వచనాలు అసలు చదవలేదు. ఆ వచనాలలో ఉన్న భావం నీకెక్కడ అర్థమవుతుంది? చదవట్లేదు, నేర్చుకోవటం లేదు. మీకు మాట చెప్తానండి, అనుభవ జ్ఞానం ఎప్పుడు వచ్చిందని చెప్పుకున్నాం ఇందాక ఉదాహరణలు. మనం అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ప్రయత్నిస్తే, చేస్తూ ఉంటే బైబిల్ చదువుతూ ఉంటే, సభలకు వెళుతూ ఉంటే, సెమినార్లకు వెళుతూ ఉంటే. ఇదిగో ఈయన మరి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టి నడిపిస్తున్నారంట, బుధవారం బైబిల్ తరగతి జరుగుతుందంట. నేను బైబిల్ క్లాస్కి వెళ్ళిపోతాను, వాక్యం నేర్చుకుంటాను. ఇలా వింటే సంవత్సరాల తరబడి వాక్యం వింటూ 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 నేర్చుకుంటూ ఉంటే అప్పుడు వస్తుంది బైబిలులో అనుభవ జ్ఞానం. మనం ఎలాంటి వాళ్ళు అంటే సభలో ఒకరోజు ఒక అరగంట సేపు కూర్చోవడానికే మనకి అదొక రకం. ఇంకా మనకెక్కడ అనుభవ జ్ఞానం? మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు. దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట మనకు ఆజ్ఞ అండి. దీన్ని మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. మీరు రక్షణ పొందిన తర్వాత మీరు అనుభవ జ్ఞానం సంపాదించాలని చెప్పాడు దేవుడు బైబిల్లో. ఇది మనకు ఆజ్ఞ. ఆజ్ఞలు నేను పాటించను, నేను ఏమవుతాను చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం, వచ్చే జీతం. బాగుంది. అంటే మనం కూడా ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? ఫిక్స్. మన నోట్లోంచి మనల్నే చెప్పిస్తున్నాడు దేవుడు. నేను నరకం క్యాండిడేట్ అండి, ఎందుకంటే నేను నేర్చుకోను, నేను వెళ్ళను బైబిల్ దగ్గరికి. దేవుని పిల్లరా, మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పటం లేదు. ఈరోజు మీకు విషయం అర్థమవుతుంది. నేను నేర్చుకోకపోతే నాకు ఎంత ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా ప్రమాదం? మీకు చెప్పాను కదండి, స్వచ్ఛమైన వాక్యాన్ని, బోధను దేవుడు భూమి మీదకి పంపిస్తే ప్రభువు నోట ఆయన వెళ్ళిన కొద్ది రోజులకే సాతాను ఈ వాక్యాన్ని పాడు చేసింది. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, నేను బైబిల్ చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్త చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము, ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ మేము ఎవరో తెలుస్తుంది ఒక 10 నిమిషాల్లో మీకు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. ఆగండి. ఈ పత్రిక 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక సుమారు క్రీస్తు 55 నుంచి 58లో రాశాడండి. అంటే యేసుప్రభు వెళ్ళిపోయిన ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు కదా, సుమారు 20 సంవత్సరాల తర్వాత వచ్చేసిన పత్రిక ఇది. 58, 55 మధ్యలో వచ్చింది. అప్పటికి పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తు సంఘంతో రక్షణ పొందిన వారికి ఉత్తరం రాసి ఒక అలర్ట్ ఇస్తున్నాడు. ఏంటి అలర్ట్ అంటే, సంఘమా, మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేసే అనేకులు. ఎప్పటికీ? తొలి 60 సంవత్సరాల్లోనే వాక్యాన్ని కలిపి చెరిపేశారు. ఈ కలిపి చెరిపే వాళ్ళు కొద్దిమంది ఉన్నారంటున్నాడా, అనేకులు అన్నాడా? చూసారా? అప్పటికి అనేకులు అంటే ఇప్పటికి ఎంతమంది ఉంటారో నాకు చెప్పాలి. ఎంతమంది ఉంటారు? చుట్టూ వాళ్ళే ఉంటారు, ఇంతకు మించి ఆన్సర్ లేదు. ఎందుకంటే అనేకులు పిల్లల్ని పెట్టారు. వాళ్ళ పిల్లలు చుట్టూ. ఇప్పుడు ఏముందంటే కలిపి జరిపేదే. తొలి శతాబ్దంలో సంఘాన్ని అలర్ట్ చేస్తున్నాడు. వాక్యాన్ని కలిపి చెరిపేవారు అనేకులు వచ్చారు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మాట చెప్తాను, ఆ కింద చదవండి. మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి
క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. ఇప్పుడు మాట్లాడుతాను మిమ్మల్ని. కలిపి కలిపేశారు. వాక్యాన్ని ఏం చేశారు? కలిపేశారు. ఇంట్లో ఆడపిల్లలు వంట చేసేటప్పుడు కారం ఒక డబ్బాలో పెట్టుకుంటారండి, అవునా? పసుపు ఒక డబ్బాలో. వంటకి సంబంధించిన వస్తువులన్నీ ఒక్కొక్క డబ్బాలో వేసి పెట్టుకుంటారా? అన్నీ కలిపి ఒక డబ్బాలో వేస్తారా? ఎందుకు వేరువేరుగా పెట్టారో చెప్పాలి. అన్నీ కలిపి ఒక డబ్బాలో వేయండి. చింతపండు, ఉప్పు, కారం మొత్తం ప్యాకెట్లు ఇప్పేసి అన్నీ ఒక పెద్ద డబ్బా చూసుకొని బియ్యం డబ్బాలాగా, బియ్యం వేసుకుంటాం కదా బియ్యం డబ్బాలో, అలాగే ఈ వస్తువులన్నీ ఒక దాంట్లో వేసి పెట్టండి. ఉంటాయా? పాడైపోతాయా? అవి తింటే ఆరోగ్యమా అనారోగ్యమా? అనారోగ్యం. సపరేట్గా ఉండాలి. సైతాన్ ఏం చేసిందంటే, దేవుడు ఇచ్చాడు, మంచి వాక్యాన్ని ఇచ్చాడు. సాతాను తెలివిగా ఏం చేసిందంటే అన్నట్లు ఏం చేసింది? కలిపేసిన ఫుడ్ తింటే పొట్టకేమవుతుంది? చికెను, సాంబారు, పెరుగు, మజ్జిగ అన్నీ కలిపేసి ముద్ద చేసి పెట్టారు, తినండి. ఏమవుతుంది? కలిపేసిన ఫుడ్ తింటే ఏమవుతుంది? వాంతులు అవుతాయి ముందు, అంతేనా? అన్నం, కూర, పప్పు, సాంబారు ఒకదాని తర్వాత ఒకటి, అబ్బా ఎంత హాయిగా ఉంటుంది చివరిలో పెరిగేసుకుంటే. ఇది మన స్టైల్. దేవుడు వాక్యాన్ని ఏం చేశారంట? కలిపి చెరిపేశారు. మీకు అర్థమవుతావు కలిపి చెరిపేటి ఏంటండి? మీకు ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను, చిన్నది. ఇప్పుడు మీకు షాక్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కలిపి ఎలా చెరుపుతారో రెండు ఇస్తానంటే, ఒకటంటే మీకు మరి కొంచెం అర్థం రెండు ఇస్తాను. క్రైస్తవులు మనమంతా, నేను ఎవరిని బాధ పెట్టడానికో కించపరచడానికి మాట చెప్పడం లేదు, సంస్కరించుకోవడానికి మాత్రమే నేను సంఘం పట్ల బాధ్యత కలిగి మాట్లాడుతున్నాను. ముందే చెప్తున్నాను. జనవరి 1వ తారీఖున మనకి వాగ్దానాలు ఇస్తారండి చర్చిలో. మీరు కూడా తీసుకుని ఉంటారు నాకు తెలిసి. తీసుకున్నారా? తీసుకున్నారు. మీకు వచ్చిన వాగ్దానంలో మొక్కల్లో అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయా? ఏమైనా శాపాలు ఉన్నాయా? ఏమున్నాయి? అన్నీ నిన్ను దేవుడు తలగా ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు. నువ్వు అప్పిస్తావు తప్ప అప్పు చేయవు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈయన ఉంటాను నిన్ను ఇవే ఉన్నాయి. నేను అడుగుతున్నాను, బైబిల్లో కేవలం ఆశీర్వాద వచనాలే ఉన్నాయా? శాప వచనాలు లేవా? ఉన్నాయి. అవి వస్తాయి ఎప్పుడైనా మన చేతుల్లోకి? రావు. ఎందుకు రావు చెప్పాలి. రాసిన ఆయన రాయలేదు, కొన్ని రాశాడు నీకు నచ్చేవి. దేవుడు నిన్ను లేపేస్తాడని రాసాడనుకో. ఏంటండి నాకు ఇది ఇచ్చారు? మనల్ని మెప్పించడానికి, మనల్ని ఆనందపరచడానికి సేవకులు రాస్తున్నారు అవి. మీకు మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఈ మధ్యకాలంలో అంటే ఈ జనవరి 1 కూడా జరిగింది. ఒక 7 సంవత్సరాల పాప, కుటుంబంలో నలుగురుంటే నలుగురికి ఇస్తారు కదా వాగ్దానాలు. పాప వయసు ఎంత? 7 సంవత్సరాలు. ఈ పాపకు ఒక వాగ్దానం వచ్చింది. 2 రోజులు 4:16. బైబిల్ తీకండి, ఏమొచ్చింది? 7 ఏళ్ల పాపకి ఏ వాగ్దానం వచ్చింది? 2 రాజులు 4:16. రైట్. మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ ఏముంటుంది చెప్పండి మీరు, బైబిల్ తీయకుండా. అందుకే అనండి మనకు ఏమంటే బైబిల్లో ఉన్న వచనాలు అస్సలు. 2 రాజుల గ్రంథం అంటే ఎవరు కనపడతారు అక్కడ మనకి? ఎలీషా కాలం అది. ఆ ఎలీషా కాలంలో బైబిల్ చూడండి. ఎందుకు మీకు బైబిల్ తీయకుండా చెప్పినా అర్థం అవుతుంది. చూసేయండి 2 రాజులు 4:16 ఏమని చూడండి. 2 రాజులు 4:16 ఏమని చూడండి. ఎలీషా మరుసటి ఆట ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉండునని ఎవరితో చెప్పాడు? 7 సంవత్సరాల పిల్లతో. ఏమని చెప్పాడు దేవుడు అక్కడ వాగ్దానం? మరుసటి ఆట ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. ఈ పిల్లకి వచ్చింది 7 సంవత్సరాల పిల్లకి. ఏం చేయాలి పిల్ల ఇప్పుడు? ఈ వాగ్దానం వాక్యాన్ని కలిపి చెరిపేశారు. ఆ వాక్యం ఈ పాపకు కాదు, షూనేమిరాలని ఒక ఆవిడ ఉంటుంది అక్కడ.
ఎలీషా ఎప్పుడు సువార్తకు వచ్చినా అమ్మో దైవజనుడని ప్రేమించి ఇదిగో ఈ రోజు కుటుంబం ₹1,000 ఎలా త్యాగం చేసిందో ఆ రోజున ఆ కుటుంబం ఏ దైవజనుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో పెట్టుకునేది. ఎలీషా రాగానే వాళ్ళ ఇంటి పైన ఒక మేడగదిని సిద్ధం చేసి అతనికి అవసరమైన వసతులన్నీ ఆ మేడగదిలో సిద్ధం చేసి అమ్మో దైవజనుడికి చేస్తే దేవుడికి చేసినట్టేనని ఆ రోజు దైవజనుడిని ప్రేమించింది ఆ కుటుంబం. ఆ రోజు దైవజనుడికి ఆ కుటుంబం పైన ప్రేమ కలిగింది, కనికరం కలిగింది. ఇదిగో ఎప్పుడు నేను వచ్చినా నన్ను చేర్చుకుంటుంది కదా ఈ కుటుంబం, ఈ కుటుంబానికి ఏం కావాలో అడగండి అన్నాడు ఎలీషా. అప్పుడు ఆవిడ అన్నది, నాకు బిడ్డలు లేరు. అప్పుడు షూనేమీరాలికి ఎలీషా చేసిన వాగ్దానం అది. నీకా షూనేమీరాలికి ఎప్పుడు అది? ఆ షూనేమీరాలు వాగ్దానం పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు? నీ చేతిలో పెట్టారు. ఇది కలిపి చేరపటమా కాదా? అర్థమవుతుంది ఇప్పుడు క్రైస్తవ్యం ఎంత ప్రమాదంలో ఉందో. నీ సంతానాన్ని బహుగా ఆశీర్వదిస్తాను ఎవరినన్నాడు? మీకు తెలిసి ఇది ఎవరినన్నాడు? అబ్రహాం గారిని. నీ సంతానాన్ని ఇసుక రేణువులా చేస్తాను. ఒక ఆయనకు వచ్చేసింది ఇది. అప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. ఇతని సంతానం ఇసుక రేణువులా? ఇద్దరికే కష్టం అవుతుంటే దీన్ని ఏమంటారో తెలుసండి? వాక్యాన్ని కలిపి జరిపేశారు. అబ్రహాంకి ఇచ్చింది నీకెందుకు వర్తిస్తుంది? అబ్రహాంది అది. అబ్రహాంకి ఇచ్చింది మోషేకి వర్తించదు. జాగ్రత్త వినండి, తెలియదు ఇది ఎవరికే. మోషేకి ఇచ్చింది అబ్రహాంకి వర్తించదు. యోబు గారికి ఇచ్చింది యోబు గారికే, యోబు గారికి ఇచ్చింది మరొక ఆయనకు వర్తించదు. బైబిల్లో వ్యక్తులకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉంటాయి, జనాంగాలకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉంటాయి. తెలియక కలిపి చెరిపేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ కలిపి చెరిపిన వాక్యం బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? 1 తిమోతి 2:4 సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. మీకు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు 2000 నోట్లు, పింక్ నోట్లు చూశారు కదండి మీరు. 2000 నోటు మీకు తెలుసా? నాకు తెలుసా అని వాళ్ళు చేయలేపండి. పింక్ నోట్ 2000 నోటు నాకు తెలుసు. తెలుసా? తెలుసు. 2000 నోటు మోడీ గారు గవర్నమెంట్ సిద్ధం చేసింది. 1000 నోట్లు 500 నోట్లు క్లోజ్ చేసి కొత్త 2000 నోటుని దింపింది. ఈ 2000 నోటు ప్రింట్ వేసిన అతి కొద్ది కాలానికే డూప్లికేట్ 2000 నోటు వచ్చింది. వచ్చిందా? వచ్చింది. మీకు ఇప్పుడు కూర్చున్న ఇక్కడ మీకు ఒక 2000 రూపాయలు డూప్లికేట్ నోట్ ఇస్తే మీరు దాన్ని పట్టుకుంటారా? పట్టుకుంటారా? పట్టుకోలేరు మీరు. చాలామంది మోసపోయారు కూడా. కానీ బ్యాంక్ కోడ్ దగ్గరికి పట్టుకెళ్ళండి డూప్లికేట్ నోటు, పట్టుకుంటాడా? పట్టుకోడా? ఎలా పట్టుకున్నాడు చెప్పాలి నాకు. ఎలా పట్టుకున్నాడు? నోట్ల మీద అతను అనుభవ జ్ఞానాన్ని సంపాదించాడు. అవునా కదా? అవును. పెట్రోల్ పంపుల్లో ఇలాగే మోసం చేస్తున్నారని. అప్పుడు పెట్రోల్ పంపులు ఓనర్లు ఏం చేశారో తెలుసా? పెట్రోల్ పంపులో పెట్రోల్ కూడా తన బాయ్స్కి 2000 దొంగ నోటును పట్టుకోవడం ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకు? ఈజీగా వచ్చి 2000 నోటు దొంగ నోటు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోతాడు. తర్వాత లాస్ ఎవరికి? యజమానుడికి. అతనికి ట్రైనింగ్ ఇచ్చారు కనుక అతను పట్టుకున్నాడు. సామాన్యులు పట్టుకుంటారండి దాన్ని, దొంగ నోటుని పట్టుకోలేరు. ఇప్పుడు క్రైస్తవుడు వాక్యములో అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని సాతాను కలిపి చెరిపేసింది. ఏమంటే వాక్యం కలిసిపోతే చెరిసిపోతే నాకు వచ్చిన ప్రమాదం ఏంటి మీరు అనుకుంటారు? నాకు తెలుసు. మిమ్మల్ని నన్ను రక్షించేది ఏంటో తెలుసండి? వాక్యం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. త్వరగా తీయండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. బాగా వినండి, మీ ఆత్మలను రక్షించేదేది? ఇది వాక్యం. ఇప్పుడు ఆ వాక్యమే కలితి అయిపోయిన వాక్యం మీరు వింటున్నారు అనుకోండి, మీ ఆత్మ రక్షించబడుతుందా, నరకానికి వెళుతుందా? చూసారా?
ఎంత ఎంత ఏమంటే లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తుంటే చివరికి ప్రమాదం దేనికి వచ్చింది? ప్రమాదం దేనికి వచ్చింది? తప్పుడు వాక్యం, కల్తీ వాక్యం వినటం వలన ప్రమాదం దేనికి? ఆత్మకి. శరీరానికి ఏమైనా ప్రమాదమా? ఏమీ లేదండి. అందుకే మనం పెద్దగా వాక్యం పైన ఆశ చూపించాం. ఎందుకంటే ఏదంటే జరిగిపోతుంది కదా. మీకు మాట చెప్తాను, నా వైపు చూడండి. శరీరానికి సంబంధించిన ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటామండి. తీసుకుంటామా తీసుకోమా? రోడ్డు మీద వెళ్తున్నారు మీరు, ఒక మంచి బిర్యానీ పాయింట్ పెట్టారు మీ ఊర్లో, మంచి బిర్యానీ పాయింట్, శుభ్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రజలు పొలోమని వెళ్ళిపోతున్నారు. పెద్ద హోటల్ అయిపోయింది, చాలా టేస్ట్గా ఉంటుంది, రోజు తినేస్తున్నారు. ఓ రోజు గవర్నమెంట్ వాళ్ళు దాడి చేసి మీరు తింటున్నది మేక మాంసం కాదు కుక్క మాంసం అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏ మాంసం? మీరు ఇన్ని రోజులు తిన్నది మేక మాంసం కాదు, వాడు కుక్క మాంసం వేస్తున్నాడు అని ఒక గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. తర్వాత రోజు ఎవడైనా ఆ హోటల్కి వెళ్తాడా? వెళ్తారా? ఏ మాంసం అయితే ఏముందండి, కుక్క బాగుంది, ఇంకా కుక్కడిది ఇంకా టేస్ట్గా ఉంది, ఓ ప్లేట్ ఆర్డర్ అంటారా? చూసారా? ఆహారం కల్తీ అనగానే అమ్మమ్మమ్మమ్మో వెళ్ళకూడదండి, ఆరోగ్యం పాడైపోద్ది. అబ్బో, ఏం పాడైపోద్ది? కల్తీ ఆహారం తింటే శరీరానికి ఆరోగ్యం పాడైపోద్ది. కల్తీ కలిపేసిన వాక్యం వింటే ఏది పాడైపోద్దో చెప్పాలి? మీ ఆత్మ. ఆరోగ్యం పాడైపోతేనండి ఒక 60-70 సంవత్సరాలు ముక్కుతూ మూలుగుతూ ఎలాగో లాగుతాం బండిని. ఆత్మ పాడయి ఆత్మ నరకానికి వెళితే అది 60-70 సంవత్సరాల ప్రమాదమా? యుగ యుగాలు కాలిపోక తప్పదు. ఏమన్నా ఇంత సీరియస్గా ఇగో మీరు సత్యవాక్యం విషయంలో జాగ్రత్త అని అపోస్తులంతా ఈ వాక్యం విషయంలో తొలి శతాబ్దంలో ఒక ఉద్యమం చేశారు. వాళ్ళు ఇప్పటి నుంచి టక 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 నేను చెప్తాను, రెఫరెన్స్ రాసుకోండి. ఒక ఉద్యమం చేశారు వాళ్ళు. అయ్యో అపోస్తులారా, అపోస్తులు తయారు చేసిన తిమోతికు కానీ తీతుకు కానీ వీళ్ళందరికీ పత్రికలు రాస్తూ ఇప్పుడు క్రైస్తవ్యంలో ఒక పెద్ద ప్రమాదం ఉంది. సేవకులుగా మన బాధ్యత ఏంటంటే రక్షణలోనికి నడిపించటం ఎంత ముఖ్యమో, రక్షణలోనికి వస్తున్నవాడు సత్యవాక్యంలో వాళ్ళని నిలబెట్టడం అంతే ముఖ్యమని దాదాపుగా అపోస్తులు అందరూ ఈ సత్యవాక్యం కోసం ఒక ఉద్యమం చేశాడు తొలి శతాబ్దంలో. తిమోతికి పత్రిక రాస్తున్నాడు. మరో మాట చూపిస్తాను చూడండి మీకు. రెండో పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఏ వాక్యం అంట అక్కడ? బైబిల్లో ఉందా ఈ మాట? ఏమని చెప్పండి బైబిల్లో? మేము సత్యవాక్యం వినిపిస్తాము, బైబిల్ రీసెర్చ్ సెంటర్ పెట్టాము, సత్యం చెప్తున్నాం, బైబిల్ విజ్ఞాన కళాశాల చెప్పాము, సత్యవాక్యం చెప్తా ఉంటే మా మీద కౌంటర్ వేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏమిటి మళ్ళీ వాక్యమే సత్యం అయితే మళ్ళీ సత్యవాక్యం అంటారండి. మీరు అమాయకులు. అలాగే అంటున్న వాళ్ళు కూడా అమాయకుడే. సత్యవాక్యం అని బైబిల్లో ఉందా లేదా? ఉంది. వాక్యమే సత్యమైనప్పుడు మరలా సత్యవాక్యం అని తిమోతి గారితో ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు? అప్పటికి వాక్యాన్ని ఏం చేశారు? పాడు చేశారు. అయ్యో తిమోతి, సత్యవాక్యం ఏంటో చెప్పు, అబద్ధవాక్యం ఏంటో చెప్పు సంఘానికి. నీ బాధ్యత సేవకుడిగా. అందుకే ఈరోజు మా బాధ్యత ఇది. ప్రారంభంలో లిస్టు చదివారు కదా, ఇదిగో వీళ్ళు భోజనాలు పెట్టారు, ఇదిగో వీళ్ళు ₹1000 ఇచ్చారు, ఇదిగో వీళ్ళు ఇక్కడ మాకు పరిచయం చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి ఏంటనుకుంటున్నారు? వాళ్ళకి సత్యవాక్యం అర్థమైంది. ఈ సత్యాన్ని ఇదిగో ఈ పొలిమేర గ్రామానికి వినిపించాలి. సత్యవాక్యం. తిమోతి ఆ రోజు అంటున్నాడు తిమోతితో పౌలు గారు, తిమోతి సత్యవాక్యమును నువ్వు సరిగా విభజించు. ఏమంటే అక్కడ ఉపదేశించాను కింద ఉంటుంది. ఇది ఏమన్నా తెలుసా? విభజించువానిగా. విభజన కలిపేశారు వాళ్ళు. ఆశీర్వాదాలు అంటే ఏంటో తెలీదు, వాగ్దానాలు అంటే ఏంటో తెలీదు, పరలోకం తెలీదు, మృతుల పునరుత్థానం తెలీదు. ఏమంటే ఆకాశం దేవుడు చేశాడంటే సైన్స్ అంటారు. ఏమి తెలియదు వీళ్ళకి. కలిపేశారు వీళ్ళంతా.
విడగొట్టు నాయన, విడగొట్టు, విడగొట్టు. సత్యవాక్యాన్ని సరిగా విడగొట్టి, ఇదిగో ఇది అబద్ధం అని చెప్పు, ఇదిగో ఇది సత్యం అని చెప్పు. ఎందుకంత ధైర్యంగా మేము మాట్లాడతామంటే మాకు బేస్ బైబిలు, మా బేస్ బైబిలు. బైబిల్ చెప్పమంది, అబద్ధవాక్యం చెప్పండి, సత్యవాక్యం చెప్పండి. ఇది అబద్ధం అని చెప్పండి, ఇది నిజమని చెప్పండి. దైవజనుడికి పబ్లిక్లో ఇలా మాట్లాడగలిగే ధైర్యం ఉండాలి. మనుషుల మెప్పు కోసం, మనుషులు ఎవరో బాధపడతారని. ఏమండి, మనుషుల గురించి ఆలోచించకండి. ఆత్మను రక్షించేది మనిషి కాదు, ఎవరు? వాక్యం. ఆ వాక్యమే చెడిపోతే నీకు బాధ లేదా? ఆ వాక్యమే కలిపి చెరిపేస్తుంటే నీకు రోషం రావట్లేదా క్రైస్తవుడిగా? అయ్యో, నా తండ్రి వాక్యాన్ని పాడు చేసేసారండి, నా తండ్రి మాటలను పాడు చేసేసారండి, కలిపేశారండి, బైబిల్ అర్థం కానివ్వట్లేదండి. అందుకే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ రీసెర్చ్ సెంటర్ కానీ, మీరు వచ్చిన ఈ బైబిల్ విజ్ఞాన కళాశాలలో కానీ బైబిల్ను పాఠాలుగా విడగొట్టి నేర్పిస్తారు. ఎలాగో తెలుసా? బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి విడగొట్టారు. కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది విడగొట్టారు. హేబేలు మొదలుకొని మరణించిన వారంతా ఏమైపోయారు విడగొట్టారు, విడగొట్టారు. పాఠాలుగా విడగొట్టి బైబిల్ను, ఇదిగో బైబిల్ ఇది, బైబిల్ ఇది, వాగ్దానాలు ఇవి, ఆశీర్వాదాలు ఇవి, క్రైస్తవుల ఆశీర్వాదాలు ఇవి, ఇశ్రాయేలు ఆశీర్వాదాలు ఇవి, భక్తులకు ఇచ్చిన ఇవి, ఈరోజు క్రైస్తవులకు ఇచ్చినవి ఇవి. విడగొట్టి విడగొట్టి కళాశాలల పేరట, రీసెర్చ్ సెంటర్ల పేరట. ఇది బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది ఇది. తిమోతి, నువ్వు సత్యవాక్యాన్ని సరిగా విభజించు. కలిపేశారు వాళ్ళు, కలిపేశారు వాళ్ళు, కలిపి చెరిపేశారు వాళ్ళు. నువ్వు విడగొట్టెళ్ళి, విడగొడతాం, విడగొడతాం. ఇంకోటి విడగొడతాను శాంపుల్. ఇప్పుడు వాగ్దానాలు అబ్రహాంకి ఇచ్చినవి, ఏమంటే వాగ్దానాలు యోబుకి ఇచ్చినవి. ఏమంటే విచిత్రంగా ఏమంటారంటే, యోబును దీవించిన దేవా నన్ను కూడా దీవించు అంటే, యోబు గారిని దీవించిన దేవా అంటే ఏమొచ్చింది యోబు గారికి ఆశీర్వాదం? చివరిది చూస్తారు, ఆస్తి డబల్ అయిపోయింది కదా, అప్పుడు ఇది బలి ఉంది ఇదేదో అంటే ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకేసారి ఏమైపోద్ది? డబల్ అయిపోద్ది. అబ్రహాం దీవించిందేమో నన్ను దీవించి అంటున్నావు కదా. అబ్రహాం గారు వాళ్ళ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మీ ఊరిని ఖాళీ చేయను, అబ్బే ఇవ్వో కనుక వాళ్ళకి ఇచ్చినవి మనల్ని అడగండి. ఇది ఎలాగుంటుందంటే, మీకు నవ్వుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. కలెక్టర్ గారు ఉన్నాడు ఆఫీసులో, ఆయన కలెక్టర్ని ఎందుకు చేశారు, నన్ను చేయండి అని వెళ్ళి అడగండి గవర్నమెంట్ని. ఆయన ఎందుకు చేశారు కలెక్టర్ని, నన్ను చేయండి అని అడుగుతావా? ఎవరక్కడ అనగానే పోలీసులు వస్తారు, మెడబడి దోసేస్తారు. యోబు ఎవరనుకుంటున్నావు? భక్తుడు, దేవుడి కోసం త్యాగాలు చేశాడు. దేవుడి కోసం మేలు కాదు కీడు కూడా అనుభవించాలి అని దేవుడిని కీడులో కూడా గెలిపించాడు. ఆ భక్తి ఉందా నీకు? లేదు. కానీ ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. క్రైస్తవులకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసండి? బైబిల్ తీయండి. మనందరికి ఇచ్చిన వాగ్దానం ఉంది ఒకటే, లేదని చెప్పటం లేదు. క్రైస్తవులకు వాగ్దానాలు లేవు, క్రైస్తవులకు ఆశీర్వాదాలు లేవు, ఇదోటి భూమిస్తారు మా మీద, అలా ఆశీర్వాదాలు లేవంటారండి. మేమెందుకన్నావు అయ్యా బాబు? నీ లేరన్నావు, విడగొట్టాం, నీ బుర్రకి ఎక్కడం లేదు. అది నీ వాగ్దానం అబ్రహాంకి ఇచ్చింది కాదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి. మనకే ఉంది వాగ్దానం, లేదని ఎందుకంటున్నాం మేము? వాళ్ళు స్వస్థతలు లేవంటారండి, ఆశీర్వాదాలు లేవంటారండి, ఆత్మ లేదంటారండి, పరిశుద్ధాత్మ దేవుడు లేడంటారండి. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అని ఇన్ని పాఠాలు ఉన్నాయి మా దగ్గర. ఆత్మ లేదని మేమన్నామా? చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవమును అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకి క్రైస్తవులకి చేసిన వాగ్దానం. మనకే ఉంది వాగ్దానం. ఏది? ఆస్తులు ఇస్తాను, పొలం ఇస్తాను, ఎడ్లు ఇస్తాను, గొర్రెలు ఇస్తాను కాదు. క్రైస్తవులకు ఏమిస్తాడంటే దేవుడు నిత్య జీవం. ఇది మన వాగ్దానం. చూసారు ఎలాగుందో? విడిపోయింది, దీన్ని కలిపేశారు. ఇది నీ వాగ్దానం. నీకు దేవుడిచ్చాడు వాగ్దానం, నిత్య జీవాన్ని ఇస్తాను, నా కోసం బ్రతుకుతావా? అపోస్తులుగా వాళ్ళు చాలా స్థిరాస్తులు పెట్టారు కదా సువార్తకి, అలా నువ్వు పెడతావా?
ప్రారంభ శతాబ్దం సంఘం పెట్టింది కదా, దేవుడు పని కొరకు మా ఇల్లు పొలాలు ఏమైనా ఇస్తానన్నా కదా, అలాగే ఇస్తావా? ఇస్తే నిత్య జీవాన్ని ఇస్తాను నేను నీకు. ఇది క్రైస్తవుడు వాగ్దానం. ఇక ఆశీర్వాదాలు పాత నిబంధనలో భక్తులకు కానీ ఇశ్రాయేలుకు కానీ ఇచ్చిన వేరు, కొత్త నిబంధనలో క్రైస్తవుడికి ఇచ్చినవి వేరు. సత్యవాక్యమును సరిగా విభజించు. కలిపేశారు వాళ్ళు. వీళ్ళకేమో అనుభవం లేదు. ఏది కలిపివేయబడిందో, ఏది విభజించిందో అనుభవం ఉన్నవాడు పట్టుకుంటాడు. అనుభవాన్ని సంపాదించాలి. ఏమన్నా అనుభవం అంటే ఎలాగుంటుందో మీకు ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆర్టీసీ డ్రైవర్ గారు ఉంటారండి, బస్సు నడిపిస్తూ ఉంటాడు. కండక్టర్ గారు ఏమో టికెట్లు కొడతా ఉంటాడు. మీకు తెలుసు కదా. అప్పుడప్పుడు ఈ ఆర్టీసీ బస్సులు అనేసరికి మీకు తెలుసు డొక్కు అయిపోతాయి, సంవత్సరాల తరబడి నడిచి మధ్యలో ఎక్కడో ఆగిపోద్ది బస్సు. ఆగిపోయింది, వెనక్కి వెళ్దాం ముందుకు వెళ్దాం. అప్పుడు డ్రైవర్ గారు ఏం చేస్తారో నాకు చెప్పాలి. ఏం చేస్తాడు? చేసేదేముంది, అందరిని దిగండి అని ఇంకో బస్సు ఎక్కిస్తాడు. బస్సు ఎక్కించి వెంటనే పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? డిపోకు ఫోన్ చేస్తాడు. అవునా? డిపోలోంచి ఒక ఆయన వస్తాడు. ఎవరు? మెకానిక్ వస్తాడు, టూల్ బాక్స్ అట్టుకుని. అవునా? టూల్ బాక్స్ అట్టుకుని మెకానిక్ రాగానే, ఏమండి బండి ఆగిపోయిందండి. బండి ఆగిపోయిందా? తాళాలిటి అంటాడు. తాళాలు తీసుకుంటాడు, పెడతాడు, తిప్పుతాడు, అవ్వట్లేదు, గేర్లు చెక్ చేస్తాడు, డోర్ ఎత్తుతాడు. మొత్తం మీద ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టేస్తాడు. మీకు సంగతి తెలుసా? ఈ డ్రైవర్ గారికి డ్రైవింగ్ మాత్రమే వచ్చు. వచ్చిన మెకానిక్కి డ్రైవింగ్ వచ్చు, రిపేర్ చేయటం వచ్చు. బస్సును రిపేర్ చేసి చేతులు పడిగా తాళాలు వేసుకుపో అంటాడు. అంటే అతనికి ఏముంది? బస్సు పైన అనుభవం. ఎందుకు ఆగిపోద్దో నాకు తెలుసు, ఎక్కడ రిపేర్ వచ్చిందో నాకు తెలుసు. ఇప్పుడు క్రైస్తవుడికి దేంట్లో ఉండాలి అనుభవం? మనోళ్ళు వంటల మీద అనుభవం సంపాదించి యూట్యూబ్లో వీళ్ళు వంటలు చేస్తున్నారు. అన్నట్లోనే సంపాదించారు అనుభవం. దేనిలో దేవుడు సంపాదించమన్నాడో దానిలో మాత్రం సంపాదించలేదు. అందుకే వాక్యం, ఏది సత్యవాక్యం, ఏది అబద్ధం, దేన్ని పట్టుకుంటే నేను పరలోకానికి వెళ్తాను, నిత్య జీవానికి వెళ్తానన్న ఏమంటే పట్టు బైబిల్ పైన క్రైస్తవుడికి రోజు రావటం లేదు. దేవుని పిల్లరా, బాప్తిసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని. మొదట క్రైస్తవుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మొదట ఇవి మానాల. ఇవి మానకుండా నువ్వు వాక్యం నేర్చుకుంటాను, బైబిల్ పట్టుకుని తిరిగేస్తాను, వాక్యం చెప్పేస్తానంటే అసలు నీకు ఏమీ రాదు. మన దగ్గర ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పిది. వాక్యం నేర్చుకోండి అంటే వాక్యం నేర్చుకోవడానికి వస్తున్నారు, వెరీ గుడ్, మంచిదే. వాక్యం నేర్చుకోవడానికి ముందు కొన్ని మానేయాలా. వేషధారణ మానేసావా? కపటం మానేసావా? ఏమండి అక్కడ మాటల విషయంలో ఒక పదం ప్రయోగించాడు చూడండి. దూషణ మాటలు మానేసావా? అసూయ నీలోంచి తీసేసుకున్నావా? ఇవన్నీ తీసుకుంటేనే కానీ వాక్యం రాదు. మనం ఎలాగంటే పాట పాడుతున్నారనుకోండి, ఎవరైనా పాట బాగా పాడితే నిజంగా మంచి మనసు ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? చప్పట్లు కొట్టి తమ్ముడు భలే పాడేవనాలి. కానీ ఎలా ఉంటుంది మనకు లోపల? ఈడేటి టాప్ సింగర్ అయిపోయేలా ఉన్నాడు, నన్ను వెనకెంటేస్తాడేమో. లోపల ఏంటి? లోపల ఏమొస్తుంది? ఒక ఆవిడ బాగా ప్రార్థన చేసింది అనుకోండి, ఎప్పుడు ప్రార్థన ఆవిడకే ఇస్తున్నారు, మాకు ఎవరేటి? లోపల ఏమొస్తుంది? పొగ, సెగ, అసూయ. నో, క్రైస్తవుడికి ఉండకూడదు. ఇవన్నీ నీ లోపల హృదయాన్ని క్లీన్ చేసిన తర్వాత, ఇవన్నీ నువ్వు మానేసిన తర్వాత, మాని అని ఉంది కదా అక్కడ. మానిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఏమని చూడండి వాక్యంలో, ఇవన్నీ మీరు మాని క్రొత్త
కొత్తగా జన్మించిన శిశువు, కొత్తగా జన్మించిన శిశువు, నవ శిశువు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ. శిశువు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ. మీరు శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు శిశువులు, అప్పుడే వచ్చారు ప్రభులోనికి. ఆ రక్షణలో మీరు నిలబడాలి అన్నా, ఆ రక్షణ విషయంలో మీరు ఎదగాలి అన్నా, మీరు వాక్యం అనే పాలను మీరు ఏం చేయాలంట? అపేక్షించండి. తల్లులు జాగ్రత్తగా వినండి. పుట్టిన మీ బిడ్డకి ఏమిచ్చారు? మీరు ఏమిచ్చారు? పాలు ఇచ్చారు. పాలు ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇచ్చారు? ఎదగాలి. బిడ్డ ఎదగాలంటే ఏమి ఇవ్వాలి? పాలు ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి. పాలు ఎంతకాలం ఇచ్చారు? పాలు బిడ్డకి ఎంతకాలం ఇచ్చారు? 6 నెలలు పాలు ఇస్తున్నారు. 6 నెలలకి మీరు పాలు ఇస్తున్నా ఎడుతాడు. ఎందుకు చెప్పాలి? సరిపోవట్లేదు అడికి. వెంటనే అప్పుడు అంటది, ఏమంటే వీడికి టైం వచ్చింది. దేనికి? అన్నం పెట్టడానికి. మెత్తగా పిసికి ఒక చిన్న క్యారెట్ వేసి పప్పు వేసి నోటికి అలా పెడతారు తొలినాళ్ళల్లో. పెట్టారు, అన్నం స్టార్ట్ చేశాడు అయ్యగారు. ఎంతకాలం అది ఇలా పిసికింది? ఎంతకాలం పిసికి పెడుతున్నారు? సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం. 3వ సంవత్సరం మీరు ముక్క తింటున్నారు. ఏమంటాడు అయ్యగారు? డాడీ కావాలి. ఏంటి? ముక్క. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఎక్కడికి వచ్చాడు చెప్పండి? పాల దగ్గర స్టార్ట్ అయ్యి పప్పు తిని, క్యారెట్ తిని, అన్నం తిని ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ముక్క దగ్గరికి వచ్చాడు. పెడతారా? పెట్టరా? పెడతాం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, రక్షణ విషయంలో ఎదగాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలన్నాడు మీరు? వాక్యం అనే పాలు అన్నాడు కదా. పాలు దగ్గర ఆగిపోతే బలం వస్తుందా? పేతురు గారు ఏమంటే పౌలు గారు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఈ విషయంలోనే. మీరు 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. కాలమును బట్టి చూస్తే మీలో బోధకులు వేయి ఉండవలసిన వారై ఉండగా, మరలా మీకు మూల పాఠాలు మరలా ఒకడు మీకు చెప్పాల్సి వస్తుంది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారానికి మీరు పాత్రులు గారు అంటాడు. 5వ అధ్యాయం 11, 12, 13 వచనాలు, 6వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకోండి. మీరు పునాదుల మీద ఆగిపోయారు, వాక్యం విషయంలో మీరు బలవంతులు అవ్వలేదు అంటున్నాడు. అంటే క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత వాక్యం విషయంలో బలవంతులు అవ్వాలి. ఎందుకు తెలుసా? మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు వాక్యం విషయంలో బలవంతులు కాకపోయినా, వాక్యం విషయంలో మీరు అనుభవజ్ఞులు కాకపోయినా, కలిపి చెరిపిన ఆహారాన్ని మీరు తినేస్తారు. తద్వారా మీ ఆత్మ నరకానికి జారిపోతుంది. మీరు ఇందాక తిమోతి పత్రికలో చదివించినప్పుడు పొరపాటును పడ్డదేమో అంటే అక్కడ సత్యవాక్యం అని అనుకుంటారేమో. దాదాపుగా అపోస్తులు అందరూ కూడా సత్యవాక్యం అన్న పదాన్ని ప్రయోగించారు బైబిల్లో. ఎఫ్సి పత్రిక రాసుకోండి ఇవన్నీ త్వరగా. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫ్సికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను ఎవరు ప్రయోగించాడు పౌలు గారు అక్కడ? మీరు సత్యవాక్యమును, ఏ వాక్యం పడితే ఆ వాక్యం విని రక్షణలోకి వచ్చిన వాళ్ళు కాదు. మీరు సత్యవాక్యం విన్నారు. ఎందుకంటే అక్కడ అబద్ధ వాక్యం కూడా ఉంది. మనకేంటంటే సువార్త ఒకటే తెలుసు. ఎవరు చెప్పిన సువార్త అండి, ఎవరు చెప్పిన సువార్తనండి, ఎవరు చెప్పిన దేవుడేనండి, ఏదో పడితే సంఘమేనండి, ఎవరు పడితే అయ్యగారేనండి. ఇది మన ఆలోచనలు. ఎవరు సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నానండి, మనం ఎలాంటి వాళ్ళు అంటే ఎవరు బైబిల్ పట్టుకుని వచ్చారో అయ్యగారండి, సేవకుడు అండి అంటాం. మీకు మాట అడుగుతున్నాను, బైబిల్లో అబద్ధ బోధకులు ఉంటారు అని ఉందా? బైబిల్లో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిని చూసినా ఆయన సేవకుడు అంటే దేవుడు చెప్పిన అబద్ధ బోధకులు ఎవరు? పోనీ దేవుడు ఏమైనా అబద్ధం ఆడాడా? అందరు సేవకులు అయితే అబద్ధకులు ఉన్నారని? నో. నీకు పట్టుకునే శక్తి లేక ఏది పడితే అది వాక్యమే అంటున్నావు, ఏది పడితే సువార్త అంటున్నావు, ఏది పడితే సేవే అంటున్నావు. నో. నేను మిమ్మల్ని సత్యవాక్యము వలన కన్నాను, సత్యవాక్యంతో మిమ్మల్ని రక్షణలోకి తెచ్చుకున్నాను. పౌలు గారు, యాకోబు గారు
1:18 మీరు చదువుకోండి. సత్యవాక్యము వలన ఆయన మిమ్మల్ని కనెను అంటాడు యాకోబు గారు 1:18. అంటే యాకోబు గారు కానీ, పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, తిమోతి గారు కానీ, వీళ్ళందరి పోరాటం ఒకటే. సత్యవాక్యాన్ని చెప్పాలి ప్రజలకు, ఏది పడితే చెప్పకూడదు. సత్యం 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 అంటున్నారు చూడాలి. కనుక మీరు వెంటనేది ఏ వాక్యం? చక్కగా సత్యవాక్యం చెప్తాం, బైబిల్ నేర్పిస్తామంటే మనం రావటం లేదు అంటే మన ఆత్మ ఎంత ప్రమాదంలో ఉందో ఈ రాత్రి మీరు ఆలోచించుకోండి. చివరి కూడా చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాలు చదువుతారు, అది మీకు అర్థమవుదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన, ఇప్పుడు దేవుడి మందిరం ఏంటేంటి? జీవం కలిగిన దేవుడి సంఘమే దేవుడి మందిరం. రైట్, జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. ముగింపు అంటే ఇది, ఈ మాటతో నేను ముగిస్తాను. ఇప్పుడు జీవము కలిగిన దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలనని, ఇదిగో ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో చెప్పటానికి ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. వెరీ గుడ్. తర్వాత ఆ సంఘము సత్యమునకు స్తంభం, ఆధారం. నా వైపు చూడండి చాలు. బైబిల్ చూసారుగా? మీ బైబిల్ అలాగే ఉందా? అలాగే ఉంది. ఇప్పుడు నా వైపు చూడండి. ఆ సంఘం ఏటక్కడ అలాగే ఉందా? ఆ సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి. ఆ సంఘం అంటున్నాడా? ఏ సంఘం పడితే ఆ సంఘం అంటున్నాడా? ఏమనుంది బైబిల్లో? ఆ సంఘం. ఏదో ఒక సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంఘం మాత్రమే సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. ఆ సంఘం దగ్గరే సత్యం ఉంది. కొత్త బైబిల్ రాయలేదు నేను, మీ బైబిలే. ఆ సంఘం, ఆ సంఘం, సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం అని లేదు అక్కడ బైబిల్లో. అలా లేదు బైబిల్లో. ఆ సంఘం. ఏ సంఘం? ఏ సంఘం? మిమ్మల్ని అడుగుతున్నాడు ఇప్పుడు. మరి ఏ సంఘం? ఆ సంఘం అంటే నాకు చెప్పాలి ఇప్పుడు కథ. అక్కడ ఆ సంఘం అంటే ఏ సంఘం? ఏ సంఘం? ఆ సంఘంలో మాత్రమే సత్యం ఉంది. ఆ సంఘం. ఏ సంఘం పడితే ఆ సంఘం కాదు, బైబిల్ ఇది. ప్రారంభం నుంచి దేవుడు ఏది చేస్తే దాన్ని కాపీ కొట్టి సైతాన్ చేస్తుంది. చేస్తుందా? చేయదా? చేస్తుంది. దేవుడు ప్రారంభంలో ప్రవక్తలను దింపాడు. ఇది ఎవరిని దింపింది? అబద్ధ ప్రవక్తలను దింపింది. దేవుడు అనుకున్నాడు ప్లాన్ బి. ఎవరిని దింపాడు? యేసుప్రభుని దింపాడు. యేసుప్రభు అపోస్తులను దింపాడు. అపోస్తులు తర్వాత వాళ్ళకి వాక్యం నేర్పి బోధకులను దింపాడు. ఎవరిని దింపాడు? బోధకులను దింపాడు. వెంటనే సైతాను ఎవరిని దింపుతుంది? అబద్ధ బోధకులను దింపుతుంది. ఇక సంఘాలను కడదాం. దేవుడు సంఘాలను కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇదేం చేస్తుంది? నువ్వే నెట్టుకు కట్టేది, నేను కడతాను. కాకపోతే నీ పిల్లలకి ఇది నా సంఘం అని తెలియకుండా బోర్డు మారుస్తాను. దేవుడు సంఘం అనుకుంటారు వీళ్ళు. అందుకే అంటున్నాడు అక్కడ, ఏ సంఘం పడితే ఆ సంఘం కాదు, ఆ సంఘం సత్యానికి స్తంభం. ఎక్కడ సత్యం దొరుకుతుందో ఆ సంఘాన్ని వెతుక్కోండి. దీని చరిత్ర పెద్దది. మళ్ళీ ఇప్పుడు ఆ సంఘం అంటే ఏంటి విప్పమంటే విప్పుతాను, ఇంకో అరగంట పడుతుంది. ఇప్పటికీ ఓపిక అయిపోయింది నాకు తెలిసి. మీకు ఒక ఇంటి ఇస్తున్నాను, మీరు ఛేదించండి. ఆ సంఘం అని దేన్ని అంటున్నాడు తెలుసా? తిమోతి ఎఫ్సి సంఘానికి నాయకుడు, ఎఫ్సి సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆ రోజు ఎఫ్సి సంఘం ఆసియా మొత్తానికి సత్యాన్ని చెప్పే ఏకైక సంఘం. ఆ సంఘం అంటే అక్కడ ఎఫ్సి సంఘం. తిమోతి చెప్తున్నాడు, నాయనా తిమోతి,
ఎఫ్సి సంఘానికి నాయకుడిగా నిన్ను పెట్టాను. ఆ సంఘం ద్వారా మాత్రమే ఆసియా మొత్తానికి వాక్యం వెళుతుంది కనుక ఆ సంఘంలో జనులు ఎలాగుండాలో జాగ్రత్త. ఎలా పడితే అలా ఉండకూడదు. సత్సంబంధమైన సంఘంలోకి వచ్చిన జనులు ఎలా పడితే అలా ఉండకూడదు. మనోళ్ళకి చెప్తున్నాను, వాక్యం నేర్చుకుంటున్నారు, మాకు వాక్యం వచ్చి అంటున్నారు, మహాజ్ఞానం అయిపోయామంటున్నారు, ప్రవర్తనలు బాగోవు, మాటలు బాగోవు. ఎవడో బలహీనుడు, వాక్యంలో బలహీనంగా ఉన్నాడు, ఆడి ముందు పొగరు చూపించటం, వాక్యపు జ్ఞానాన్ని అంతా ఆడి మీద ప్రయోగించడం తప్పు. రోమపత్రిక 14వ అధ్యాయం, బలహీనుడైన వాడిని ఏం చేయమన్నదో తెలుసా బైబిలు? చేర్చుకోండి, వాడితో వాదాలు పెట్టుకోకండి. నీకు వాక్యం వచ్చిందని ఉప్పొంగకు, బలహీనులను చేర్చుకో. అలా కాదు తమ్ముడు, అలా కాదు, దేవుడు ఇలా చెప్పాడు అని నెమ్మదిగా చేర్చుకుని వాక్యం నేర్పించు. నీ వాక్యపు ప్రతాపం అంతా బలహీనుల మీద చూపించకండి. చాలామంది తెలియ చేస్తున్నారు, ఇది రోగం. వాక్యం నేర్చుకున్న తర్వాత బలహీనుల మీద ఏమంటే చిన్న చూపు చూడటం, వాక్యం రాని వాళ్ళని తక్కువగా మాట్లాడడం. నో. సంఘం అనేసరికి ఒక స్కూల్ లాంటిది. స్కూల్లో 1వ తరగతి ఉంటాడు, 10వ తరగతి ఉంటాడండి. అవునా? ఇప్పుడు 1వ తరగతి 10వ తరగతి సమానమా? కాదు. వాడు 10 సంవత్సరాల నుంచి బడికి వెళ్తున్నాడు, 7 సంవత్సరాల నుంచే బడికి వెళ్తున్నాడు. అలాగే సంఘంలో అప్పుడే చేరిన వాడు ఉంటాడు, వాడు 20 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నవాడు ఉంటాడు. బలహీనుడు చేర్చుకో, వాక్యం నేర్పించు, తమ్ముడు అను, అన్నాను, ప్రేమ చూపించు, అంతే తప్ప తృణీకరించొద్దు. బైబిల్ ఇది. సంఘం ద్వారా సత్యం చెప్పాలి, సత్యం ప్రకటింపబడాలి. అందుకే అన్నాడు తిమోతితో అక్కడ, ఆ సంఘం ఒకప్పుడు ఎఫ్సి సంఘం మీరు చదవండి, ఆ సంఘం చేసిన క్రియలు మీరు చదవండి. ఎఫ్సి సంఘం ఎంత పెద్ద పెద్ద క్రియలు చేసిందో మీరు చదవండి. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీతో చెప్తున్నది ఒకటే, క్రైస్తవుడు అనగానే సత్యంలో అనుభవ జ్ఞానం. ఏమడుగుతారో అడగండి, నన్ను బైబిల్లోంచి నేను సమాధానం చెప్తాను అనాలి అంటున్నారా? మతోన్మాదులు చిన్న ప్రశ్న ఇస్తే బైబిల్ మీద యజ్జు బాబు ఎన్ని మెసేజ్లు పెడతారండి మాకు అనే, వీడు ఎలాగంటున్నాడు ఆడంటే నువ్వేం చేస్తావు, మాకెందుకు పంపుతున్నావు? నువ్వు చెప్పాలిగా, నువ్వెందుకు చెప్పడం లేదు అంటే నువ్వు చదవటం లేదు, నువ్వు నేర్చుకోవటం లేదు. కనుక దేవుని పిల్లలారా, ఈ సభ, ఈ ₹1000 ఖర్చు, వీళ్ళ ప్రయత్నం ఒకటే, మీరు బైబిల్ నేర్చుకోండి, లేకపోతే మీ ఆత్మ ప్రమాదంలో ఉంది. మంచి ఫుడ్ కావాలనుకుంటారు, ఏమంటే స్కూల్కి పంపించేటప్పుడు మంచి స్కూల్లో మా పిల్లల్ని వేయాలనుకుంటున్నారు, హాస్పిటల్కి వైద్యానికి వెళ్ళేటప్పుడు మంచి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు. మరి మంచి సంఘానికి వెళ్ళాలనుకుంటున్నారా? సత్యం చెప్పే సంఘానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఎక్కడ ఏ సంఘం సత్యం చెప్తుందని వాక్యం విషయంలో మీకు ఏమైనా భయపడి సత్యాన్ని చెప్పే సంఘాలను వెతుక్కుంటున్నారా? తప్పు చేస్తున్నారు. మీ తమ్ముడుగా, మీ అన్నగా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను తప్ప మిమ్మల్ని బాధపెట్టి కాదు. మిమ్మల్ని అందరినీ ప్రభు దగ్గరికి వచ్చారు, మీరందరినీ మిమ్మల్ని పరలోకంలో చూడాలనే ఆశతో, మీ మీద ప్రేమతో చెప్తున్న మాటలు ఇవి. బైబిల్ బాగా నేర్చుకోండి, మనుషులను చూడకండి. వాక్యం ఎక్కడ నేర్పుతారండి? నేను వాక్యం నేర్చుకుంటానండి, నా ఆత్మని నేను రక్షించుకుంటానండి. వాక్యం కోసం వెంపర్లాడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పిల్లలు కష్టపడి ఏర్పాటు చేసిన ఈ సభలో క్రైస్తవుడు అనుభవ జ్ఞాని కావాలి వాక్యంలోనని మీరు రాయించిన సంగతులు నేర్పించాం. వినిగ్రహించుటకు కృప చేయండి. పిల్లలు పడిన కష్టాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ₹1000 వెచ్చించిన కుటుంబం, మరి ప్రాంతంలో ఉన్న రీసెర్చ్ సెంటర్, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, ఇంతమంది కష్టంతో ఈ కొన్ని మాటలు మీ పిల్లల మధ్యలోకి వెళ్ళాయి. తండ్రి, ఇంకా ఎంత జ్ఞానం బైబిల్లో ఉంది. ఇదంతా బయటికి రావాలి అంటే మేము ఇంకెంత కష్టపడాలి, ఎన్ని సంవత్సరాలు మేము బైబిల్ నేర్చుకోవాలి. ఈ ఆశ, ఈ ప్రేమ మీ పిల్లల్లో కలిగించమని ప్రార్థిస్తూ, ఈ సభకు కష్టపడిన ప్రతి ఒక్కరిని దీవించమని, సభల్లో తండ్రి ఎవరైతే వారి కష్టార్జితాన్ని, శరీరాన్ని పెట్టి తండ్రి పనిచేశారో వాళ్ళందరినీ మీ జ్ఞాపకాలను ఉంచుకోమని క్రీస్తు పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామంటే, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సమస్త పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.